ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ కేబినెట్ లో 4 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 4 గంటల పాటు ఏపీ కేబినెట్ అయితే సమావేశం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితం అయితే ఈ సమావేశం ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా 42 అంశాలపైన ఏపీ కేబినెట్ ఎజెండా అయితే కొనసాగింది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. అయితే కాన్వాయ్ లో ప్రధానంగా మంత్రులు ఇప్పటి వరకు 2-3 ఎస్కార్ట్ వెహికల్స్ తో పాటు 2-3 వెహికల్స్ వాడుతున్న పరిస్థితి. అయితే ఇక నుంచి మంత్రులంతా కూడా ఒక వాహనంతోనే వాడాలి అని చెప్పని ఏదైతే ఉందో గన్మెన్ కానీ, పిఎస్ కానీ, ఇంకా ఆ పైలట్ వెహికల్స్ కానీ ఏవైనా కానీ మొత్తం మంత్రులు ప్రయాణించేది ఒక వాహనంలోనే ప్రయాణించాలని చెప్పని ఆయన సూచించారు. దాంతో పాటు ప్రధానంగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు కూడా 6 వెహికల్స్ తో కాన్వాయ్ ఉండేది. అయితే ప్రస్తుతం ఆయన కూడా 3 వెహికల్స్ కే పరిమితం చేశారు కాన్వాయ్ ని తగ్గించుకుంటూ. దాంతో పాటు ఇవాళ ఉదయం చంద్రబాబు కేబినెట్ కి వచ్చే సమయంలో కూడా ఎప్పుడు కూడా 11 వాహనాలతో అయితే ఆయన ఎప్పుడు ఎస్కార్ట్ వెహికల్ అనేది ఉంటుంది. దాంతో పాటు జామర్ వెహికల్ తో సహా సీఎం చంద్రబాబు మొత్తాన్ని గురించి మొత్తం 4 వెహికల్లోనే ఈ రోజు కేబినెట్ కూడా హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ 2 వాహనాలతోనే కేబినెట్ కి అయితే ఈ రోజు వచ్చిన పరిస్థితి. ఇక నుంచి ఈ 2 వాహనాలతోనే ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రయాణించే పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా వీటన్నిటితో పాటు వర్క్ ఫ్రం హోమ్ కు ఏదైతే ఉందో దానికి కొన్ని విభాగాల్లో ఏదైతే అధికారులు ఉన్నారో వారంతా కూడా అంటే వర్క్ అక్కడికి పొజిషన్ లోకి వెళ్లి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటి వరకే ఆ అధికారుల వరకే వారికి కార్యాలయాలకు వెళ్లేలాగా, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇచ్చేలాగా దీనిపైన కూడా కొంత అధ్యయనం చేయాలని చెప్పని ఇప్పటికే అధికారులకైతే సీఎం చంద్రబాబు సూచించారు. దాంతో పాటు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అంటే సీఎం చంద్రబాబుకు వెళ్లే స్పెషల్ ఫ్లైట్స్ ను కూడా తగ్గించుకుంటున్నట్లుగా పూర్తిగా తగ్గించే ఆలోచనలో ఆయన కూడా దీనిపైన కూడా చర్చించారు. దాంతో పాటు ప్రధానంగా డీజిల్, పెట్రోల్ వాడకాలు తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎలక్ట్రికల్ స్కూటీలతో పాటు వాటితో పాటు ప్రయాణించాలని చెప్పని సీఎం చంద్రబాబు సూచించారు. దాంతో పాటు ప్రజలతో కూడా ఎక్కువగా మమేకమవుతూ వీటన్నిటిపైన అవగాహన కూడా కల్పించాలి. మంత్రులు వీటిపైన కొంత అవగాహన పెంచుకొని వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్లాలని చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఈ మహానాడు ఏదైతే ఉందో మహానాడుని కూడా రద్దు చేసి వర్చువల్ గా నిర్వహించే ఆలోచనలో టీడీపీ ఉంది. లేదా ఒక రోజైనా నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన మంత్రి నారా లోకేష్ దీనిపైన కొంత చర్చించారు. అయితే దానిపైన మరికొంత స్పష్టత కూడా రావాల్సి ఉంది. మంత్రి నారా లోకేష్ మరికొద్దిసేపట్లో దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది, అసలు నిర్వహిస్తారా లేదా అనే దానిపైన కొంత స్పష్టత కూడా రావాల్సి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ 42 అంశాలకు సంబంధించి కేబినెట్ లో పలు సంస్థలు, కీలక సంస్థలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ పెట్టుబడులన్నిటికీ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే వీటన్నిటినీ కూడా త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలాగా వాటి పర్మిషన్లు కానీ, వాటికి సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని అధికారులకైతే సూచిస్తున్నారు. దాంతో పాటు మంత్రులు కూడా వెంటనే దానిపైన క్లియరెన్స్ అనేది కూడా చూడాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.